ఓకే. సో, మనం ఈరోజు సెక్షన్‌లో మరొకసారి మళ్ళీ మనం పేరోల్ మేనేజ్మెంట్ అనేది మనం ఎలాగా డిఫైన్ చేసుకోవాలి, సో ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి, సో మనకి అక్కడ దానికి ఏంటి కావాల్సి ఉన్నది అనే దాని గురించి మనం ఒకసారి మరొకసారి చూద్దాం. సో కాబట్టి ఇదేంటంటే ఈరోజు మనకి ఇక్కడ లాస్ట్ సెక్షన్. ఓకే. సో కాబట్టి మనం టాలీ ప్రైమ్లో మ్యాక్సిమం మనం 4 టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేది మనం టాలీ ప్రైమ్లో చేయడానికి అవుతుంది. ఏంటవి అనంటే, సో ఫస్ట్ మనకి ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటే మనకి నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అని అంటారు. అంటే ఏంటంటే మనకి పర్చేజెస్తో కానీ సేల్స్తో కానీ సంబంధం లేని ఆర్గనైజేషన్స్ ఏవైతే సర్వీస్ ఓరియంటెడ్ చేస్తాయో, సో అవన్నీ కూడా ఇట్ విల్ కమ్ అండర్ ఇన్ ద ఫైనాన్షియల్ అకౌంట్స్లోకి వస్తుంది. అయితే మనకి ఓవరాల్గా మన యొక్క త్రూఅవుట్ బిజినెస్ పార్ట్ ఆఫ్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ అంతా కూడా మనకి ఏం చెప్తారంటే మనకి ట్రేడింగ్ కన్సర్న్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ షోరూమ్స్ కానీ, లేదు అంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, లేదు అంటే ఆటోమొబైల్ కానీ, ఇలాగా మనకి మార్కెట్లో చాలా రకాలైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటి చేస్తారో అంటే గూడ్స్, అంటే ఇక్కడ మనకి 2 రకాలు. మనకి ఏం చేస్తారో రా మెటీరియల్ని హోల్సేల్గా కొని దాన్ని ప్రొడక్ట్ కొన్ని వాటిని తయారు చేసి రీటైల్గా మనకి ఏం చేస్తారంటే బిజినెస్లో సేలింగ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఏమని అంటారంటే మనకి ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. సో అంటే మనకి మ్యాక్సిమం బిజినెసెస్ అన్నిటిలో కూడా మనం పర్చేజెస్, సేల్స్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, అట్లాగే బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, మనకి అవుట్ స్టాండింగ్, ఇలాగా మనకి రకరకాల ఐటమ్స్ అనేది మనకి ఇందులో ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి మ్యాక్సిమం స్టాక్ బిజినెస్ అంతా కూడా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే ట్యాక్సేషన్, అంటే మూడోది ఏంటి మనకి ట్యాక్సేషన్ పార్ట్. సో ట్యాక్సేషన్ పార్ట్లో మనకి ఏంటి వస్తుంది, మెయిన్గా జిఎస్టీ అనేది వస్తుంది. అంటే గూడ్సెస్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటారు. సో ఈ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్లో మనకి మళ్ళీ ఏంటంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంట్రా స్టేట్ పర్చేజెస్ అండ్ సేల్స్, అంటే మనం గూడ్స్ని అదర్ స్టేట్తో మనం పర్చేజెస్ అండ్ సేల్స్ చేస్తే మనకి ఎలా చేసుకోవాలి, అలాగే మనం లోకల్లో పర్చేజెస్ అండ్ సేల్స్ చేస్తే సో మనం సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము, సో దాని తర్వాత మనం గవర్నమెంట్కి మనం ట్యాక్స్ అనేది ఎంత పే చేస్తాము అనేది ఎలా చేయాలి, అలాగే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్సే కాకుండా మనకేంటంటే చాలా రకాలైన సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసెస్, అంటే ఏంటి రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ఇంక ఇలా చెప్పుకొని పోతే మనకి అంటే ట్రావెలింగ్ ఏజెన్సీస్ కానీ, ఇలాగా వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా మనకి సర్వీస్ ఓరియంటెడ్ ట్యాక్సెస్ అనేది చేస్తుంటారనమాట. అయితే ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా టాలీలోని మనకు వచ్చేసేది ఏంటంటే పేరోల్ మేనేజ్మెంట్. అయితే పేరోల్ మేనేజ్మెంట్లో ఏంటి ఉంటుంది అని అంటే, సో ఒక ఎంప్లాయీ తాలూకా పే స్లిప్ గురించి మనకి ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. అంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక
ఆర్గనైజేషన్ ఫర్మ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో సంథింగ్ గ్లోబల్ ఇన్ఫో సొల్యూషన్స్ ఒక కంపెనీ ఏదో నేను తీసుకోవడం జరిగింది. అంటే ఇందులో మనం రకరకాల కేటగిరీస్ వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ అనేవాళ్ళు, వాళ్ళ గురించి మనం ఎలాగా అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. అయితే ఇక్కడ మనం ఫైనాన్షియల్ అనేది మనం ఏమి ఇక్కడ మార్చవసరం లేదు. డైరెక్ట్గా మనం కంట్రోల్ ఏ చేస్తే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి కంపెనీ ఫీచర్స్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ మనకి ఫీచర్స్లో షో ఆల్ ఫీచర్స్ అని చెప్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇన్వెంటరీ ఫీచర్స్తో మనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే జిఎస్టీ అనేది మనం నోట్ చేస్తాం. సో నోట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం పేరోల్ అనే దాన్ని మనం ఇక్కడ వేసి సెట్ ఆల్టర్ పేరోల్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ కంపెనీ తాలూకా కోడ్ ఉంటుంది ఆ కంపెనీకి. ఓకే, సో అది గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ కంపెనీ అనేది మనకి డిపెండ్ ఆన్ ద ఆర్గనైజేషన్ బట్టి అక్కడ నెంబర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా అయితే మనకు అందులో అంతా కూడా డీటెయిల్స్ మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అదర్స్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఎంటర్ అని, అంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఇచ్చాడు కదా, సో కాబట్టి మనం ప్రైవేట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీ వచ్చిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే పేరోల్ మాస్టర్స్లో ఎంప్లాయీ గ్రూప్ అని ఉంటుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ ఉన్నది అంటే అందులో రకరకాల డివిజన్స్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది నేను ఇచ్చి ప్రైమరీ అని ఇస్తున్నాను. ఆ తర్వాత ఫర్ సపోజ్ నేను ఇక్కడ మార్కెటింగ్ అని చెప్పి మరొక డిపార్ట్మెంట్ నేను క్రియేట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అనేది నేను మరొకటి క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ అడ్మిన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం స్టాఫ్ అని చెప్పి ఒకటి మనం క్రియేట్ చేసుకొని దీన్ని కూడా ఇలా, అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇనీషియల్గా గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఎంప్లాయీస్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీలోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అను అని ఇచ్చాను. ఇక్కడ నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఇస్తున్నాను. మరి కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే కదా వాళ్ళు జాయిన్ అవుతారు. సో కాబట్టి నేను ఇక్కడ 1-4-2022 అనేది నేను పెట్టుకోవడం జరిగింది. ఇంకా అదర్ డీటెయిల్స్ ఏవైనా మనకి కావాలి అనుకుంటే సో అదర్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు కంపెనీలో అయితే. సో ఇక్కడ మనకు అదేవన్నీ కూడా మనకేం లేవు కాబట్టి జస్ట్ ఏంటంటే మనం ఎంప్లాయీస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కుమార్ అని చెప్పేసి ఇక్కడ నేను మార్కెటింగ్ అని ఇచ్చేసి వీళ్ళు కూడా 1-4-2022 అనేది ఇస్తున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మోహన్ అని ఇస్తున్నాను. సో మోహన్ ఏమో
ఇక్కడ అడ్మిన్ డిపార్ట్మెంట్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ 1-4-2022 అని ఇస్తున్నాను. ఓకే, సో అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇస్తాను, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇస్తాను, అడ్మిన్ డిపార్ట్మెంట్ ఇస్తాను, ఇంకా మనకి అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఒక ఎంప్లాయీని క్రియేట్ చేసుకొని సూర్య అని చెప్పి ఇక్కడ నేను అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ 1-4-2022 అనేది మనం ఇక్కడ ఇస్తున్నాము. సారీ, 1-4-2022 ఇక కంట్రోల్ ఏ చేస్తున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఇంకా స్టాఫ్ని మనం తీసుకున్నప్పుడు వారికి పేర్లైనా ఉండొచ్చు, లేదంటే కోడ్స్ అయినా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ అని చెప్పి ఇక్కడ నేనేమో స్టాఫ్ అని మనం పెట్టుకున్నాము. సో వాడు 1-4-2022 అప్పుడు మనకి వాడు జాయిన్ అయ్యాడు. అలాగే తర్వాత రాజేష్ అని చెప్పి ఇక్కడ మనం స్టాఫ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ 1-4-2022 అనే మనం ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేసామంటే మనం రెండో సెక్షన్లో ఎంప్లాయీ తాలూకా నేమ్స్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకేంటంటే ఇక్కడ కావాల్సింది యూనిట్స్ అనేది ముందు మనం క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంపెనీలో ఇక్కడ హెచ్ఆర్ఎస్ అంటే ఏంటి, అవర్స్. ఓకే, అలాగే ఇక్కడ మళ్ళీ మనకి ఎంఐఎన్ అంటే ఏంటి, మినిట్స్ అని చెప్పి ఇక్కడ కాంపోనెంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒక 1 అవర్కి 60 మినిట్స్ ఉంటాయని చెప్పేసి మనం ఏం చేయాలి, మనకి కావాల్సిన యూనిట్స్ అనేది మనం క్రియేట్ చేసాం. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటుంటుంది, ఇక్కడ అటెండెన్స్ బై ప్రొడక్షన్ అని ఉంటుంది. సో ఈ అటెండెన్స్ ప్రొడక్షన్లో మనం ఏం చేస్తామంటే మొదట ప్రెజెంట్ ప్రైమరీ ఇవ్వాలి. ఇక్కడ అటెండెన్స్ లీవ్ విత్ పే అని ఉంటుంది, మనం అది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆబ్సెంట్ అని మనం ఇవ్వాలి. ఆబ్సెంట్ అని ఇచ్చినప్పుడు లీవ్ వితౌట్ పే అనేది మనం ఇవ్వాలి. ఆ తర్వాత ఫర్ సపోజ్ మనం ఇంకా ఏం చేయొచ్చు, మనం ఓవర్ టైం, ఇక్కడ ఓవర్ టైం అని మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రొడక్షన్లోకి వెళ్ళి ఒక 1 అవర్కి 60 మినిట్స్. అంటే జనరల్గా మనం పేరోల్ సిస్టంలోని మనం మాట్లాడుకున్నప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం 8 అవర్సే మనం వర్క్ చేయాలి. సో అంతకన్నా మనం ఒక మినిట్ ఎక్స్ట్రా చేసిన దాన్ని ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ మనకి ఎలాగా తీసుకుంటామంటే ఓవర్ టైం కింద తీసుకుంటాం. అది కాదు, ఓకే. సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తామంటే మనం ప్రెజెంటు ఆబ్సెంటు అని చెప్పి మనం కొన్ని మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ మెయిన్
ఓవర్ హెడ్స్ అంటే ఒక ఎంప్లాయీకి మనం ఏంటేంటి చేస్తున్నాము, సో ఏంటేంటి మనకి ఓవర్ హెడ్ ఇవ్వాలి అనేది మనకేంటంటే ఇక్కడ పే హెడ్ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పే హెడ్ అని ఇస్తాము. సో పే హెడ్స్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ బేసిక్ పే అంటే ఏంటంటే వాడు ఒక ఎంప్లాయీకి బేసిక్గా ఎంత అమౌంట్ వాడు నిర్ణయించాడో దాన్ని మనం ఇక్కడ బేసిక్ పే అని చెప్తాము. అయితే ఇక్కడ మనకి బేసిక్ పేలో మనకేమంటున్నాడు, పే హెడ్ టైప్ అంటే బేసిక్ పే అనేది ఏంటంటే ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ తాలూకా ముఖ్యమైన ఇదని చెప్తాడు. అయితే శాలరీ అనేది బేసిక్ అనేది ఏంటంటే ఒక ఫిక్స్డ్ కింద లెక్క వస్తుంది. కాబట్టి ఇది ఏముంది, ఎందులోకి వస్తుంది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనే దాంట్లోకి మనకు వస్తుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ గ్రాట్యుటీ అనే దాన్ని మనం ఇక్కడ ఎస్ అని చేయవలసి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి అసలు శాలరీ అనేది దేని బేస్ చేసుకొని ఇస్తాడు, మనకి అటెండెన్స్ బేస్ చేసుకునే కదా మనకి ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే అటెండెన్స్ అని చెప్పి అందులో మనం ప్రెజెంట్ అని ఇవ్వాలి. మనం అది ఒక మంత్కి తీసుకుంటాం కాబట్టి మంత్ అని చెప్పిన తర్వాత ఇక్కడ యూజర్ డిఫైన్ అని చెప్తే మనం అందులో ఏం చేయాలి, ఒక 4 సండేస్ తీసేయాలి. కాబట్టి ఇక్కడ నేను 26 డేస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ నార్మల్ రౌండింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని నాట్ అప్లికబుల్ అని మనం చెప్పేస్తున్నాం. అంటే ఫస్ట్ మనం అది ఎట్లాగా ఉంటుంది అనేది మనం చూసాం, అంటే బేసిక్ పే. అయితే దీని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ హెచ్ఆర్ఏ అంటే హెచ్ఆర్ఏ అంటే ఏంటి, ఇక్కడ మనం కావాలనుకుంటే హౌస్ రెంట్ అలవెన్స్ అని మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, మరి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కూడా ఎంప్లాయీ తాలూకా ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీ కాబట్టి సో అది మనం అలా ఇస్తాము. హెచ్ఆర్ఏ అనేది కూడా మనకేంటంటే ఫిక్స్డ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే డిపెండ్ ఆన్ ద ఏరియాను బట్టి, జోన్ బట్టి, మెట్రోపాలిటన్ సిటీస్ని బట్టి, సబ్ మెట్రోపాలిటన్ సిటీస్ బట్టి మనకేంటంటే హెచ్ఆర్ఏ ఎంత ఇవ్వాలి అనేది మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఒకవేళ ఆ హెచ్ఆర్ఏకి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మనకు తెలియలేదు అనుకోండి. సో తెలియకపోయినా మనం ఏం చేస్తామంటే జనరల్గా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే కాబట్టి మనం ఏం చేయాలి, మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కావాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ percentage in percentage of salary. ఓకే, సో అప్పుడు మనకి ఏంటంటే అక్కడ మనకి ఇక్కడ చూసారా, నేను నిన్న ఏదైతే మనం చెప్పామో అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అయితే 50% ఆఫ్ శాలరీ అండ్ అలాగే మనకి సబ్ మెట్రోపాలిటన్ సిటీస్ అయితే మనకి 40% అనేది మనం రికమెండ్ చేస్తారు. అది ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఒకలా ఉంటుంది. అలాగే ఇక్కడ యాక్చువల్గా రెంట్ పెయిడ్ మినిమం అయితే మనకి 10% ఆఫ్ బేసిక్ శాలరీ అనేది మనకు ఉంటుంది. అంటే ఇది ప్రైవేట్ ఫర్మ్స్కి అయితే. సో గవర్నమెంట్ అయితే అలా ఉండదు అనమాట. సో గవర్నమెంట్ దాంట్లో వాడు ఎక్కడ ఉంటున్నాడు అంటే మెట్రోపాలిటన్ సిటీలో ఉంటున్నాడా లేదంటే సబ్ మెట్రోపాలిటన్ సిటీలో ఉంటున్నాడా
అనే దాన్ని బట్టి ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం చేశాడంటే మనకి సమ్ ఇక్కడ ఏం చేశాడంటే మళ్ళీ మనకి ఏంటి అసెస్మెంట్ ఇయర్ 2026 దాని ప్రకారం అంటే ఎప్పటికప్పుడు మనకేమవుతుంది హెచ్ఆర్ఏ తాలూకా రూల్స్ అనేది మనకి మారుతుంటాయి అన్నమాట. అందుకని మనకి ఇక్కడ ఇంతే ఉండాలి లేకపోతే ఇంతే రావాలి అని ఇక్కడ మనకి ఏం లేదు. ఇక్కడ చూసారా, యాక్చువల్ రెంటల్ పెయిడ్ ఓకే 10% ఆఫ్ ద శాలరీ అంటే మనం చేస్తున్న బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ 50% ఆఫ్ ద బేసిక్ పే. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆ యొక్క స్లాబ్ రేట్స్ అనేది మనం గవర్నమెంట్ దాంట్లో అయితే ఒకలా ఉంటుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో అయితే మళ్ళీ మనకి మరొకలా ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం దాని గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మనం ఇవ్వాలి ఇక్కడ. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే క్యాలిక్యులేటింగ్ టైప్లో యాజ్ కంప్యూటింగ్ వాల్యూ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం నార్మల్ రౌండింగ్ వాల్యూ ఇవ్వాల్సిన లేదు. ఇక్కడ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అని చెప్పేసి బేసిక్ పే అనేది మనం అక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ మనం పర్సంటేజ్ అని చెప్పేసి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్రైవేట్ కంపెనీ కాబట్టి మనకి గవర్నమెంట్ పే చేసిన లాగా మనకు ఉండదు. సో అందుకని నేను ఇక్కడ ఒక 20% అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే మీకు అవి ఎలాగా చేయాలి అనేది కూడా మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ మరొకసారి ఇక్కడ ఎక్స్ప్లెయినింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కన్వయన్స్ ఎలవెన్స్ అనేది ఉంటుంది. సో కన్వయన్స్ ఎలవెన్స్ అనేది ఏంటంటే ఒక ఎంప్లాయీకి ఓకే సో నెలవారీ వాడికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి సో ఎంప్లాయీకి అది ఇస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా మనకేమవుతుంది ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీ అవుతుంది, ఇది కూడా మనకి ఫిక్స్డే అవుతుంది. అలాగే ఇది కూడా మనకి ఏటవుతుంది ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకే, సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే అక్కడ దేని మీద అయినా కూడా ఇక్కడ శాలరీ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా మరి మిగతా ఆప్షన్స్కి అయితే మనం ఇక్కడ ఇవ్వడానికి అవ్వదు. సో అందువల్ల అంటే ఈ ఎలవెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ దూరం నుండి వస్తున్నాడు అనుకోండి. సో కాబట్టి వాడికి ఏంటంటే ఒక ట్రావెలింగ్ ఎలవెన్స్ అని ఉంటుంది. సో అవి కొన్ని అంటే యాక్చువల్గా అయితే కంపెనీ నార్మ్స్ ప్రకారం ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే మనకి ఒక ఫ్లాట్ రేట్గా ఒక ఫిక్స్డ్ రేట్లో మనకి ఈ యొక్క కన్వయన్స్ ఎలవెన్స్ అనేది మనకి ఆధారపడి ఉంటుందన్నమాట. సో కన్వయన్స్ ఎలవెన్స్ తర్వాత ఇక్కడ మనకి ఓవర్ టైం అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఓవర్ టైం అని చెప్పేసి ఇక్కడ ఓవర్ టైం అనేది కూడా ఏంటి అది కూడా ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీ అవుతుంది, అది కూడా ఫిక్స్డే అవుతుంది. సో ఇది కూడా మనకి ఏమవుతుంది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరే అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ మనం దీంట్లోకి వచ్చేసరికి మనకేమవుతుంది అంటే ఇక్కడ మనం అదర్ ఎర్నింగ్స్ ఫర్ ద దీంట్లోకి మనకు వచ్చేస్తాం కాబట్టి ఇక్కడ ఇందులో మనం ఏం చేస్తాము ప్రొడక్షన్ అనేది ఇస్తాము. సో ప్రొడక్షన్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓవర్ టైం అనేది మనం ఇస్తామన్నమాట. అంటే డిపెండ్ ఆన్ ద కాన్సెప్ట్ బట్టి మనం అక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత కొన్ని వాటిలో ఏంటంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయంటే మనకి క్యాంటీన్ ఎలవెన్స్ కూడా ఉంటుంది. ఓకే, క్యాంటీన్ డిడక్షన్ అని ఉంటుంది. సో క్యాంటీన్ డిడక్షన్లోకి వచ్చేస్తే
ఇక్కడ మనకి ఏటవుతుంది మనకి డిడక్షన్ ఫర్ ఎంప్లాయీ అనేది మనం ఇవ్వాలి. సో కాబట్టి ఇది ఏమవుతుంది మనకి కరెంట్ అసెట్ అవుతుంది. సో కాబట్టి ఇదేమో మనం కరెంట్ అసెట్లోకి తీసుకుంటాము. సో కరెంట్ అసెట్లోకి తీసుకున్న తర్వాత ఇది కూడా మనకి ఎలా ఉంటుందంటే ఒక ఫ్లాట్ రేట్, అంటే మంత్కి ఇంత అమౌంట్ అనేది ఒక ఎంప్లాయీ మీద ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ అనేది పడుతుంది అనమాట. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మనకి ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో కొన్ని కంపెనీస్ ఇంకా ఏంటి ఆఫర్ చేస్తాయి, మనకి బోనస్ అనేది కూడా మనకి అప్పుడప్పుడు మనకి ఆఫర్ చేస్తుంటుంది ఆన్ ద అకేషన్ ఆఫ్ ద ఫెస్టివల్స్ బట్టి. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెటింగ్ వాడు ఉన్నాడు అనుకోండి. సో మార్కెటింగ్ వాడు ఏంటంటే బిజినెస్ని వాడు బాగా చాలా ఇదిగా చేయాలని చెప్పేసి వాడు ఏం చేస్తారంటే దానికి కొన్ని బెనిఫిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం బోనస్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నాను. సో బోనస్ అనేది ఇక్కడ మనకి బోనస్ అని ఉంటుంది అండర్. సో బోనస్ ఏమో మరి ఎందులోకి వస్తుంది, ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకే వస్తుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఆన్ యాక్చువల్ వాల్యూస్ అనేది చెప్పి ఇక్కడ మనకి క్యాలిక్యులేటింగ్ టైప్. సో ఇక్కడ మనం క్యాలిక్యులేటింగ్ టైప్ ఏంటంటే యూజర్ డిఫైనర్ వాల్యూ అని చెప్పేసి మనం దీన్ని వదిలేయాలన్నమాట, ఏమీ ఇవ్వకుండా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే రీయింబర్స్మెంట్ కూడా ఉంటుంది. అంటే స్కూల్ ఫీజెస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఏం చేస్తాయంటే అంటే ఇవన్నీ రావాలని రూల్ లేదండి. అంటే మనకి తెలియాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ మనకి ఏంటండి ఇది రీయింబర్స్మెంట్ ఎంప్లాయీ అని చెప్పి దానికి ఒక హెడ్ ఉంటుంది. ఇది కూడా మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం దీన్ని మనం వేరియబుల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రీయింబర్స్మెంట్ అనేది అది చెప్పలేం. సో అకార్డింగ్ టు ద వాడు చదివిస్తున్న పిల్లల తాలూకా స్కూల్ బట్టి మనం అక్కడ ఏం చేస్తామంటే దాన్ని ఆధారపడి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే క్యాలిక్యులేటింగ్ టైప్లోకి వచ్చేసరికి సో ఇక్కడ ఏ రకంగా మనం అంటే ఇందులో మనకి క్యాలిక్యులేటింగ్ టైప్ అనేది ఇక్కడ కూడా యూజర్ డిఫైనింగ్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఉంటుంది. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మనకేమవుతుందంటే ఎంప్లాయీ తాలూకా స్టాట్యూటరీ డిడక్షన్ కింద ట్రీట్ చేస్తారు. సో అందులో ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఉంటుంది. సో అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం అండర్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం అండర్ అనేది కరెంట్ లయబిలిటీ అనేది ఇస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇదంతా కూడా మనం ఇవ్వకుండా ఇక్కడ ఏం చేస్తామంటే ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అని చెప్పేసి సో ఇది దేని మీద అంటే మనకి బేసిక్ పే మీద, అంటే మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఆన్ కరెంట్ ఎర్నింగ్స్, అంటే అన్ని ఎర్నింగ్స్ దాని మీద మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఆన్ కరెంట్ ఎర్నింగ్ టోటల్, అంటే అప్పుడు ఏమవుతుంది అది అంతా కూడా ఆటోమేటిక్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్లాబ్ రేట్స్ ఉంటాయన్నమాట. అంటే 5000 వరకు మనకి వాల్యూ అనేది 0 వస్తుంది. 5000 నుండి 8000 అయితే దాని తాలూకా వాల్యూ మనకి ఒక 50 రూపాయలు, సారీ ఒక
60 రూపీస్ కింద మనం తీసుకుంటాం. సో మళ్ళీ 8,000 నుండి 10,000 రూపాయల వరకు అయితే దీని తాలూకా వాల్యూ ఏమో మనకి ఇక్కడ ఒక 100 రూపీస్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 10,000 నుండి 15,000 రూపాయలకైతే సారీ ఇక్కడ మనం 15,000కైతే వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే మనకి 150 అవుతుంది. సో ఇంకా అక్కడ నుండి పై సంపాదన ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 200 అనేది ఆటోమేటిక్గా మనకి కట్ అవుతుంది. సో ఇది మనకి ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇంకా దీని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే గ్రాట్యుటీ అని ఉంటుంది. అంటే గ్రాట్యుటీ అనేది ఏంటంటే ఒక ఎంప్లాయీ తాలూకా శాలరీ తాలూకా అంటే వాడు సర్వీస్ అనేది బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం టైప్ ఆఫ్ హెడ్ అనేది కూడా ఇక్కడ మనం గ్రాట్యుటీ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనకి గ్రాట్యుటీ డేస్ అంటే ఏది మినిమం ఒక 26 డేస్ దాటిన దగ్గర నుండి గ్రాట్యుటీ ఎలిజిబిలిటీ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ 1 నుండి మనకి 60 రోజులకి సో మనకి ఇక్కడ ఏంటంటే నిల్ అంటే 0 అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి 61 డేస్ నుండి మనకేమవుతుంది అంతకన్నా ఎక్కువ ఉంటే మనకి 15 రూపీస్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, కానీ ఇది అండర్ ఎందులోకి వస్తుందంటే ప్రొవిజన్స్లోకి వస్తుంది. ఓకే, సో ప్రొవిజన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఇంకా మనం సేవ్ చేసుకోవడమే, ఇంకా దానికి ఇంకొక ఆప్షన్ అయితే మనకేమీ ఉండదు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఫర్ సపోజ్ ఇంకా మనకి చాలా రకాలైన పే హెడ్స్ కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ తీసుకున్నారనుకోండి, అవి అన్ని రకరకాలు ఉంటాయి. సో ఇక్కడ మనం అవి కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఈ ఎంప్లాయీస్ ఈపీఎఫ్ అని చెప్పి ఇది డిడక్షన్ అని చెప్పేసి డిడక్షన్ @12% అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరి ఇది ఏమవుతుంది మరి స్టాట్యుటరీ డిడక్షన్ అవుతుంది. సో స్టాట్యుటరీ డిడక్షన్ అనేది మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ఇక్కడ పిఎఫ్ అకౌంట్ నెంబర్ 1 అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ కరెంట్ లయబిలిటీగా తీసుకుంటాము. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం ఇంకా అది డైరెక్ట్గా మనం నార్మల్ రౌండింగ్ వాల్యూ ఇవ్వాలనుకుంటే నార్మల్ రౌండింగ్ వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అని చెప్పేసి దీన్ని మనం బేసిక్ పే అనేది మనం ఇచ్చేస్తారనమాట. సో ఇచ్చేసి ఇక్కడ మనం పర్సంటేజ్లో ఏం చేయాలంటే మనం ఒక 12% అనేది మనం దీన్ని యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎంప్లాయీస్ ఈఎస్ఐ ఓకే అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అని అర్థం. సో ఇక్కడ నేనేమో డిడక్షన్ అని చెప్పి ఇక్కడ @1.75% అనేది ఉంటుంది.
సో ఇది కూడా మనకేమవుతుందంటే ఎంప్లాయీ తాలూకా స్టాట్యుటరీ డిడక్షన్ కింద మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, అది మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కరెంట్ లయబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం ఏంటంటే అదే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది కూడా ఏం చేయాలంటే ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అని చెప్పేసి ఇది కూడా మనం ఏం చేస్తామంటే బేసిక్ పే అనేది ఇవ్వాలి. పర్సంటేజ్ ఏమో 1.75 అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాగా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పే హెడ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పే హెడ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం శాలరీని డిఫైన్ చేయాలి మనం. ఓకే, సో కాబట్టి దానికోసం మనం ఏం చేయాలని చెప్పాను నిన్న. ఇక్కడ మనం ఆల్టర్లోకి వెళ్తే ఆల్టర్లో మనకి ఇక్కడ ఏముంటుంది, డిఫైన్ శాలరీ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ డిఫైన్ శాలరీ అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక డిపార్ట్మెంట్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ ద డిపార్ట్మెంట్ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను ఇక్కడ అడ్మిన్ డిపార్ట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక 1 మంత్ కదా, సో ఏప్రిల్ మంత్ మనకు 30 రోజులు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ వెర్షన్ కాబట్టి మనకు అది అవ్వదు. సో అందుకనే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1-5-2000 ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ బేసిక్ పే అనేది ఇస్తాము. ఓకే, సో బేసిక్ పే తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం హెచ్ఆర్ఏకి ఇచ్చినప్పుడు F12 ప్రెస్ చేస్తే ఇక్కడ మనం ఈ 2 ఫీచర్స్ని కూడా ఎస్ అని మనం పెట్టుకోవాలి. సో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే హెచ్ఆర్ఏ అనేది అమౌంట్ కాలంకి మనకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత మనకి ఇంకేముంటుంది, ఇక్కడ కన్వెయన్స్ అలవెన్స్. సో ఇక్కడ మనం కన్వెయన్స్ అలవెన్స్ అనేది నేను ఇచ్చాను. సో కన్వెయన్స్ అలవెన్స్ తర్వాత ఇక్కడ నేను ఓవర్ టైం అనేది ఇస్తున్నాను. ఓవర్ టైం తర్వాత ఇక్కడ రీయింబర్స్మెంట్ అనేది కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నేను బోనస్ అనేది ఇస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ క్యాంటీన్ అలవెన్స్ అని ఉంది కదా, అది కూడా మనం పెడుతున్నాము. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ మనం ఈ 2 కూడా మనం యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ గ్రాట్యుటీ అనేది ఇస్తాము. దాని తర్వాత ఇక్కడ మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అను అని చెప్పి ఒక ఎంప్లాయీ ఉన్నారు. సో ఇక్కడ 1-5 ఇందాక ఎంత ఇచ్చాను 2025 కదా. సో ఇక్కడ 2025 అని ఇవ్వగానే ఇక్కడ కాపీ చేయమంటుందా లేదా అడుగుతుంది. సో కాపీ అని చెప్తే సో మొత్తం అంతా కూడా ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేసిక్ పే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బేసిక్ పే ఇక్కడ నేను 15,000 ఇస్తున్నాను. అలాగే హెచ్ఆర్ఏ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ పర్సంటేజ్ కదా, సో ఇక్కడ నేను 20% అని ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కన్వెయన్స్ అలవెన్స్ అనేది నేను ఇక్కడ 1000 రూపీస్ ఇస్తున్నాను. అలాగే ఇక్కడ ఓవర్ టైంకి వచ్చేసరికి ఓవర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను
60 మినిట్స్, ఇక్కడ 60 మినిట్స్ అని ఇస్తున్నాను. తర్వాత ఇంకా మనకి ఇంక ఇవేమీ కూడా మనం ఇవ్వవసరం లేదు. సో ఇక్కడ కంట్రోల్ ఏ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కుమార్కి వచ్చేసరికి ఇక్కడ మనం 1-4- ఇక్కడ ఏం చేసాం 1-5-2025. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కాపీ ఫ్రమ్ ద ఎంప్లాయీ అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కుమార్ అనేవాడు మార్కెటింగ్ కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ వాడి తాలూకా శాలరీ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి వీడికి ఇచ్చే కన్వెన్స్ అలవెన్స్ అనేది వేరేగా ఉంటుంది. ఇక్కడ వాడు ఓవర్ టైం అనేది ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీడు కూడా 60 మినిట్స్ అనేది నేను ఇస్తున్నాను. మిగతావన్నీ కూడా కామన్. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ అని చెప్తున్నాను. ఇక్కడ 1-5-2025 అని ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాపీ ఫ్రమ్ ద ఎంప్లాయీ అని చెప్తే ఆ ఎంప్లాయీ దాన్ని బట్టి, అంటే ఇక్కడ ఒకవేళ మనకి సరిపోయింది అనుకోండి, సో ఇక్కడ ఏం చేస్తామంటే డిపెండ్ ఆన్ ద వాల్యూ బట్టి ఇక్కడ ఏం చేస్తామంటే వారికి వచ్చిన దాన్ని బట్టి మనం అక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మినిట్సే ఎవరు ఇక్కడ మోహన్ అనేవాడు 20 మినిట్స్ మనకి చేస్తున్నాడు ఓవర్ టైం అనేది. ఓకే, సో ఎందుకు కన్ఫ్యూజన్, అందరికీ కూడా ఒక 60 మినిట్స్ పెట్టేసుకుంటే ఇంకా కంగారు ఉండదు మనకి. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనేవాడు ఉన్నాడు. సో ఇక్కడ 1-5-2025 అని ఇవ్వాలి. అలాగే ఇక్కడ కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ అయితే కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ అని చెప్పేసి, సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనకి వాడికి 20,000, సో ఇక్కడ 1,500. ఓకే, వీడు కూడా 60 మినిట్స్ అనేది ఉన్నది. సో అలాగే ఇక్కడ మనకి సునీల్ అనేవాడు కూడా ఇక్కడ 1-5-2025. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎంప్లాయీని తీసుకున్నాము. సో అలాగే ఇక్కడ ఏమో మనకి ఇక్కడ 12,000 ఇస్తున్నాము. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీడికి పేమెంట్ అనేది ఇక్కడ ఓవర్ టైం అనేది అందరూ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ సూర్య అని వాడు ఉన్నాడు, వాడికి కూడా 1-5-2025. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ నుండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడిది 14,000 ఇస్తున్నాను, ఇక్కడేమో 500 ఇస్తున్నాను. సో మిగతాదంతా కూడా కామన్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మనం ఓచర్ ఎంట్రీకి వెళ్ళాలి. ఓచర్ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అదర్ ఓచర్స్లోకి వెళ్ళాలి. సో అదర్ ఓచర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, మనం అటెండెన్స్ అనే దాన్ని మనం తీసుకోవాలి. సో అటెండెన్స్ అనేది మనం తీసుకున్న తర్వాత మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటనుకున్నారు, ఇక్కడ మనం ఆటో ఫిల్ అనేది మనం చేయాలి. సో ఆటో ఫిల్ అని చెప్పి ఇక్కడ అటెండెన్స్ అని చెప్పి ఇక్కడ 1-5-2025 అని ఇవ్వాలి. ఆల్ ఐటమ్స్ అని చెప్పి, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ప్రెజెంట్ అంటే ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యారని చెప్పేసి. సో ఫస్ట్ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 22, తర్వాత 24, తర్వాత 21, ఫర్ ఎగ్జాంపుల్ 18, సో 22, ఆ తర్వాత 24. సో ఇలాగా మనం అటెండెన్స్ షీట్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం
ఓకే. సో ఇక్కడ మనం ఉంటుంది మనకు డేట్ కెనాట్ బి బిలో ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్, రైట్. ఓకే. సో ఇక్కడ బిలో ఫైనాన్షియల్ ఇయర్ డేట్ అనేది మనకు చెప్తుంది, అంటే అది ఇవ్వకూడదని చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓన్లీ డేట్ దగ్గరకు వచ్చేసి 1-5-2026 అని ఇస్తాను. ఇక్కడ మళ్ళీ నేను 22, తర్వాత 18, తర్వాత 24, ఆ తర్వాత మళ్ళీ మనకి 21, ఆ తర్వాత మళ్ళీ మనం 22, ఆ తర్వాత 21 ఇచ్చేసి ఓకే ఇక్కడ మనకి స్టోర్ అయింది. సో తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆటో ఫిల్ అని చెప్పేసి స్టార్టింగ్ ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ మనం 15 ఉన్నది కాబట్టి సో ఇక్కడ మనకి ఏంటి ఉన్నదంటే 16 అని ఉన్నది. సో ఇక్కడ ఏం చేయాలంటే 1-5-2026 అని ఇద్దాం. సో ఆల్ ఐటమ్స్ అని ఇద్దాం. ఇక్కడ ఓవర్ టైం అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే అందరూ కూడా 60 మినిట్స్, ఓకే అందరూ కూడా 60 మినిట్స్ అనేది వర్క్ చేశారు. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనం 60 మినిట్స్, ఆ తర్వాత ఇక్కడ నేను 60 ఏంటంటే 60 మినిట్స్, ఆ తర్వాత ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం మినిట్స్ అని చెప్పి దాన్ని కూడా మనం సేవ్ చేయాలి. మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే అదర్ ఓచెస్కి వచ్చేసరికి సో అదర్ ఓచెస్లో మళ్ళీ మనం పేరోల్ ఓచర్ అనేది మనం తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఆటో ఫిల్ అనేది ఇవ్వాలి. సో ఆటో ఫిల్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 1-5-35 ఇక్కడ 5th మంతే ఉన్నది కాబట్టి మనం చేయించే అవసరం లేదు. ఆల్ ఐటమ్స్ అంటాము, ఎంప్లాయీ నేమ్స్ అంటాము, క్యాష్ అని చెప్పి మనం ఎస్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే వాళ్ళు తాలూకా దీన్ని బట్టి అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఇక్కడ చూడండి అంటే రీయింబర్స్మెంట్ మనకి ఒక్కొక్క ఎంప్లాయీకి వేరే వేరే. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ రీయింబర్స్మెంట్ ఒక్కొక్కరికి, అలాగే బోనస్ అనేది ఎంత ఇవ్వాలనుకుంటున్నాము. సో అలాగే ఇక్కడ మళ్ళీ వీడికి రీయింబర్స్మెంట్ ఎంత వచ్చింది, సో బోనస్ అనేది ఎంత ఉన్నది, అలాగే ఇక్కడ మళ్ళీ మనకి రీయింబర్స్మెంట్ అనేది మనం ఎంత ఇవ్వాలి, సో ఎంత మనం బోనస్ అమౌంట్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ రీయింబర్స్మెంట్ అనేది ఎంత వచ్చింది, బోనస్ అనేది ఎంత వచ్చింది, ఓకే అలాగే ఇక్కడ రీయింబర్స్మెంట్ అనేది ఎంత వచ్చింది అనేది, అలాగే ఇక్కడ బోనస్ అనేది ఎంత వచ్చింది, అలాగే ఇక్కడ రీయింబర్స్మెంట్ అనేది మనకి ఎంత వచ్చింది, అలాగే ఇక్కడ బోనస్ అనేది మనకి ఎంత వచ్చింది అనేది ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఆటో ఫిల్ అని చెప్పి మళ్ళీ మనం ఇక్కడ 1-4- ఇచ్చేసి ఇక్కడ ఆల్ ఐటమ్స్ అని చెప్పినప్పుడు ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఇందులో ఆటో ఫిల్ అని చెప్పి ఇక్కడ మనం శాలరీ అని ఇందాక ఇవ్వలేదు. సో అందుకని అక్కడ ఏం చేసిందంటే అక్కడ మనం ఏదైతే ఉన్నదో అదే అట్లాగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే ఆల్ ఐటమ్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇచ్చేసామనుకోండి. ఇక్కడ చూసారా ఇప్పుడు మనకి ఓవరాల్గా వాళ్ళ తాలూకా ఎంతెంత శాలరీ అంటే టోటల్ నెట్ ఎంత అయింది అనేది మనకి ఇది ఎక్కడ తెలుస్తుంది, ఫైనల్గా మనకి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి పేరోల్ రిపోర్ట్స్ అని ఉంటుంది.
పేరోల్ రిపోర్ట్స్లో మనకేంటంటే ఇక్కడ మనకి పే స్లిప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పే స్లిప్లోకి వెళ్తే సో ఎవరు పే స్లిప్ కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ తాలూకా గ్రాస్ ఎంత, నెట్ ఎంత, ఎంత డిడక్షన్ అయింది ఏంటి అనేది ఒక ఓవరాల్ కన్క్లూజన్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే పే షీట్ కావాలనుకుంటే మనకి ఎవరు పే షీట్ కావాలంటే వాళ్ళ పే షీట్ అనేది మనకి ఈ రకంగా వస్తుంది అనమాట. అర్థమేనండి. సో ఇది మనకేంటంటే టాలీ ప్రైమ్లో మనకి టోటల్గా మనకున్న థియరీ క్లాసెస్లోని సో మొత్తం సమ్మరైజ్డ్ అనమాట. అంటే ఏంటి, సో స్టార్టింగ్ టు ఎండింగ్ మనం ఎలాగ టాలీ ప్రైమ్ అనేది మనం హ్యాండిల్ చేసుకోవాలనేది మనకి ఈ రోజుతో ఏంటంటే కంప్లీట్గా దీని తాలూకా థియరీ క్లాసులు అనేది మనకి అయిపోయినాయి. సో మీకు వీడియో క్లాసులు కానీ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తున్నాయి. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు వాటిని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇవాళతో మనకి టాలీ కోర్స్